పటాన్చెరులోని ప్రభుత్వ రూరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. సరైన వైద్యం, నాణ్యమైన భోజనం పేషెంట్లకు అందలేని దుస్థితి. తక్షణ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున భారీ నిరసన చేపడతాం. కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐనోలు గ్రామవాసి బాలరాజు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారిని కలిసి తన కూతురు పటాన్చెరు ప్రభుత్వ రూరల్ ఆసుపత్రిలో ప్రసవించి 16 రోజులైనా డిశ్చార్జ్ చేయలేదని, సిజరిన్ అయిన చోట్ల కుట్లు సరిగ్గా లేవని, చీము కారుతుందని, సరైన వైద్యం అందించడం లేదని తన గోడు కార్పొరేటర్ గారి వద్ద వెళ్లబోసుకోగా ఈరోజు ఉదయం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు స్థానిక ప్రభుత్వ రూరల్ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంత ఘోరము, ముక్కిపోయింది, మాడిపోయింది అన్నము నాకు చూపిస్తున్నారు. ఇది సామాన్య మానవులే తినరు. పేషెంట్ లేట్కెళ్ళి తింటారు. పచ్చి బాధ్యతలు బాగా కొద్దిగా మానవత్వం కూడా ఉండాలి కదా వాళ్ళకి. కాంట్రాక్టర్ను మీరు అడగాలి కదా. పచ్చి బాలెంతలు డెలివరీ అయ్యి 2 రోజులు 3 రోజులు కాలేదు వాళ్ళు. అమ్మ మీరు ధైర్యంగా ఉన్నన్ని రోజులు ఏ ప్రభుత్వమైనా మారదు. నేను ఏమంటున్నా, మీరు గట్టిగా మాట్లాడితేనే మీకు భోజనం చక్కగా వస్తలేదని మీరు ఒక అర్ధగంట సేపు ఆపండి. ఎక్కువద్దు. మీకు ఇచ్చేదే మీకు 7 గంటలకు ఇవ్వాలమ్మా. అసలు యాక్చువల్గా ఒక బాల్యంత కాలం ఇచ్చేది 7 గంటలకు ఇవ్వాలి. 7 గంటలకు పోయి 9 గంటలకు ఇస్తున్నారు. 9 గంటలకు ఇచ్చేది మళ్ళీ మార్చిపోయిన అన్నం, పాడైన గుడ్లు ఇస్తున్నారు. కాబట్టి అలాంటిది కాదు. మీరు ఒక్క 15 నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉండి మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళ కాడి చూస్తుంది. మేనేజ్మెంట్ కూడా అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పి చూపించి లెవెల్కి ఆటోమేటిక్ ఒక్క 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయి పక్కకు కట్ చేసింది. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లు వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేసేటప్పుడు 500 తీసుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ చేసి బయటికి తెస్తే వాళ్ళు 500 తీసుకున్నారు. మళ్ళీ కిందికి వెళ్ళి పైకి తెచ్చిన వాళ్ళు బండి దొరుకుంటుంటారు కదా, వాళ్ళు 200 తీసుకున్నారు. మళ్ళా ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 300 తీసుకున్నారు. అలా వచ్చిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అదే 20-50 తీసుకుంటే కూడా తీసుకోరు. 100 నోట్లు కావాలి, 200 కావాలి. आपको जो यहाँ का है जब से 6-7 हज़ार रुपये हो गए हमारे. उन्होंने लेते कुछ लेने ऐसे वाले 100-200 के नीचे नहीं ले रहे ऐसे. క్వశ్చన్స్ అయితేనే మీకు అవ్వైతేనే అంటున్నారు డాక్టర్స్. ఫుడ్ ఏం బాగాలేదు, అసలు ఏం బాగాలేదు. పిల్లలకు అసలు ఏం చేసేలేదు. వాళ్ళు కూడా వాసన వచ్చేస్తుంది. రాత్రి కాంట్రాక్టర్ ఏం చెప్పారు? నైట్ మొత్తం మాడిపోయింది తెచ్చింది. మొత్తం రైస్ అంతా కావాలా వద్దా మీకు బాగా మాట్లాడేసారు. ఎవరు మాట్లాడాలి? ఎత్తిపోయారు.